వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 అక్టోబర్ 6 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. బ్రిటన్ ఎక్స్టర్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం అంటార్కిటికా ఏ రంగులోకి మారినది? బ్రిటన్ ఎక్స్టర్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం అంటార్కిటికా ఆకుపచ్చ రంగులోకి మారుతూ ఉందన్నమాట. ఆకుపచ్చ రంగులోకి మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఏమీ లేదు, సింపుల్గా ఈ డేటా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు అంటే బ్రిటన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు. ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటే ఎక్స్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఉపగ్రహ డేటా ఆధారంగా వీళ్ళు ఈ విషయాలను వెల్లడించడం జరిగిందనమాట. ఉపగ్రహ డేటా ఆధారంగా ఓకేనా. గడిచిన మూడు దశాబ్దాలలో 30% మేర అంటార్కిటికా ఖండం ఆకుపచ్చదనం పెరిగిందనమాట. 30% మేర ఆకుపచ్చదనం పెరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆకుపచ్చగా పెరిగిందనమాట. ఇకపోతే కనుక 1986 to 2021 మధ్య ఇది బాగా 10 రెట్ల వరకు పెరిగిందని కూడా చెప్తూ ఉన్నారన్నమాట ఈ శాస్త్రవేత్తలు. ఏ ఖండంలో? అంటార్కిటికా ఖండంలో. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఖండం అనమాట అంటార్కిటికా అనేటువంటిది. ఓకేనా. వాతావరణ మార్పుల వల్ల ఇదంతా జరుగుతుందని ఈ పరిశోధకులు చెప్తున్నారు అన్నమాట. వాతావరణ మార్పుల వల్ల ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి పరిశోధకులు వెల్లడించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ పెట్టి ఇక్కడ ఏం పెద్ద సమాచారం ఏం లేదు. ఇక్కడ బ్రిటన్ ఎక్స్టర్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం అంటార్కిటికా ఖండం ఏ రంగులోకి మారుతూ ఉందని కనుక ఆకుపచ్చ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇకపోతే కనుక అంటార్కిటికా ఖండం 5వ అతిపెద్ద ఖండం. ఫస్ట్ ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా అనమాట. 7 ఖండాల వరుస క్రమం ఇది. అతిపెద్దవిగా. అతి చిన్న ఖండం ఏదంటే ఆస్ట్రేలియా, అతిపెద్ద ఖండం ఏదంటే ఆసియా. అతిపెద్ద ఖండం ఏషియా, అతి చిన్న ఖండం వచ్చేసి ఆస్ట్రేలియా అనమాట. పక్షి ఖండం అని దక్షిణ అమెరికా అని పిలుస్తారు, దక్షిణ అమెరికా ఖండాన్ని. అదేవిధంగా జనాభా తక్కువగా ఉన్న ఖండం కూడా ఆస్ట్రేలియానే. జనాభా ఎక్కువగా ఉన్న ఖండం కూడా ఒక అతిపెద్ద ఖండం ఆసియానే. జనాభా ఎక్కువగా కూడా ఆసియాలోనే ఉంటుంది, ఏషియాలోనే ఉంటుంది. ఇకపోతే చీకటి ఖండం అని ఆఫ్రికా ఖండాన్ని పిలుస్తారు. చీకటి ఖండం అని గుర్తుపెట్టుకోవాలి. ఎడార్లు లేని ఖండం యూరప్ అనమాట. ఎడార్లు లేని ఖండం ఏదంటే కనుక యూరప్ అని గుర్తుపెట్టుకోవాలి. యూరప్లో ఎడార్లు ఉండవు. నిర్జన ఖండము, కంగార్ల ఖండం, ఇమిడిక కలిగిన ఖండం, ఓకేనా, ఇట్లాంటి పేర్లు ఉంటాయన్నమాట ఆస్ట్రేలియాకు. నిర్జన ఖండం, ఇమిడిక కలిగిన ఖండం, కంగారుల ఖండం అని దేన్ని పిలుస్తారంటే ఆస్ట్రేలియాని పిలుస్తారనమాట. సెకండ్ క్వశ్చన్. 2024 ఆగస్టు 8 నుంచి మలబార్ నావికా విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడతాయి? చూడండి, 2024 అక్టోబర్ 8 నుంచి మలబార్ నావికా విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడతాయి అంటే కనుక విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. తూర్పు నౌకాదళానికి హెడ్ క్వార్టర్ ఏదంటే విశాఖపట్నం. మనందరికీ తెలుసు. ఏ నౌకాదళానికి? తూర్పు నౌకాదళానికి హెడ్ క్వార్టర్ వచ్చేసి విశాఖపట్నం. ఈ విశాఖపట్నంలో ఈ ఏడాది మలబార్ నావికా విన్యాసాలు నిర్వహించబోతూ ఉన్నారన్నమాట. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు జరుగుతాయి. హార్బర్ ఫేజు, సీ ఫేజులుగా ఈ విన్యాసాలు నిర్వహించబడతాయని చెప్పి వెల్లడించారన్నమాట. హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ విన్యాసాలుగా నిర్వహించబడతాయన్నమాట. ఈ విన్యాసాలు అనగానే 4 దేశాలు ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి. మలబార్ నావికా విన్యాసాలు 4 దేశాల సంయుక్త నావికా విన్యాసాలు. ఆ 4 దేశాలు ఏమంటే కనుక భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4 దేశాలు ఈ మలబార్ నావికా విన్యాసాల్లో పాల్గొంటాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో మన భారతదేశంలో, అందులో మన విశాఖపట్నంలో జరుగుతున్నాయి ఈ ఏడాది మలబార్ నావికా విన్యాసాలు. గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 18 వరకు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు నిర్వహిస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఇకపోతే కనుక చాలా ముఖ్యంగా నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక అమెరికాతో జరిపే ఆర్మీ విన్యాసం ఏది?
జపాన్తో జరిపేటువంటి ఆర్మీ విన్యాసం ఏది? ఆస్ట్రేలియాతో జరిపేటువంటి ఆర్మీ విన్యాసం ఏంది? భారతదేశం ఈ 3 దేశాలతో ఆర్మీ విన్యాసాలు కూడా జరుగుతుందన్నమాట. అవి ఏవి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా, ఓకేనా? చాలా ఇంపార్టెంట్గా తెలియజేయండి. సరే, మలబార్ నావికా విన్యాసాలు ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇండో పసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్లో చైనా దూకుడును తగ్గించడం కోసం ఈ విన్యాసాలను జరపడం చేస్తారన్నమాట. ఇండో పసిఫిక్ రీజన్ ఉంది కదా, ఇందులో చైనా దూకుడును తగ్గించడం అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. థర్డ్ క్వశ్చన్, నమస్తే భారత్ పేరుతో వాణిజ్య ప్రదర్శనను ఏ దేశంలో నిర్వహించారు? నమస్తే భారత్ పేరుతో వాణిజ్య ప్రదర్శన సింగపూర్లో జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, సింగపూర్లో నమస్తే భారత్ ఏంటిది? ఒక వాణిజ్య ప్రదర్శన అన్నమాట. చూడండి, 2025 నాటికి సింగపూర్కు మరియు భారతదేశానికి మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 60 ఏళ్ళు పూర్తవుతుందన్నమాట. ఈ 60 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా రేపు రానున్న సంవత్సరం 2 దేశాలు కూడా గొప్ప సెలబ్రేషన్స్, గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తున్నాయన్నమాట. దానిలో భాగంగానే ఈ ఏడాది 2024లో సింగపూర్లో నమస్తే భారత్ పేరుతో ఒక వాణిజ్య ప్రదర్శన జరుపుతూ ఉన్నారన్నమాట. భారతదేశానికి చెందినటువంటి వస్తువుల ఉత్పత్తులన్నీ కూడా అక్కడ ప్రదర్శించబడతాయి. భారతదేశానికి చెందిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువు ఉత్పత్తులు ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ ప్రదర్శించబడతాయి అన్నమాట. ముఖ్యంగా చిరుధాన్యాలకు సంబంధించినటువంటివన్నీ కూడా బాగా ఆకట్టుకొని ఉన్నాయన్నమాట. చిరుధాన్యాలు బాగా ఆకట్టుకొని ఉన్నాయన్నమాట మన భారతదేశంలోవి. అక్కడ వాణిజ్య ప్రదర్శనలో 25,000 మంది వరకు సందర్శించే అవకాశం ఉందంట. 3 రోజుల పాటు ఈ వాణిజ్య ప్రదర్శన జరగబోతుందంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు 2025కు ఓకేనా 60 ఏళ్ళు పూర్తవుతుందంటే కనుక సింగపూర్తో భారత్కు. సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీ. సింగపూర్ దేశ భాషలు ఇంగ్లీషు, మలై, తమిళము, మాండరిన్. ఈ 4 భాషలు అధికార భాషలు అన్నమాట సింగపూర్కి. ఇంగ్లీషు, మలై, మాండరీను, ఓకేనా, మరొకటి తమిళం అన్నమాట. ఇక సింగపూర్ దేశ కరెన్సీ డాలర్. సింగపూర్ దేశ కరెన్సీ ఏదంటే డాలర్ అనమాట. సింగపూర్ ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగరత్నం మన భారత సంతతికి చెందిన వాడే అనమాట. అక్కడ సింగపూర్ ప్రెసిడెంట్ అనమాట. ఇక సింగపూర్ ప్రధానమంత్రి ఎవరంటే లారెన్స్ వాంగ్ అనమాట. ఇక సింగపూర్లో మన భారతదేశ హై కమిషనర్ ఎవరంటే కనుక అంబులే అనే ఆయన ఉన్నాడు. అతనే అక్కడ వాణిజ్య ప్రదర్శన దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు నమస్తే భారత్ పేరుతో. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల భారత్ మ్యాప్ను తప్పుగా చూపిస్తూ ఏ దేశం వార్తల్లో నిలిచింది? ఇటీవల భారత్ మ్యాప్ను తప్పుగా చూపిస్తూ వార్తల్లో నిలిచిన దేశం ఇజ్రాయిల్. చూడండి, ఇజ్రాయిల్ మరొకసారి ఇప్పుడు వార్తల్లో ఉందన్నమాట. ఆల్రెడీ యుద్ధాలలో నిమగ్నమై ఉందన్నమాట. పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తూ ఉంది. అదేవిధంగా ఇరాను ఇజ్రాయిల్ మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటీవలనే లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లకి ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం జరిగిందనే విషయం మనకు తెలుసు. ఇక సిరియా కూడా రెడీ అయిపోయిందనమాట ఓకేనా ఇరాన్తో యుద్ధం చేయడానికి. కాబట్టి ఇజ్రాయెల్ పైకి అనేక దేశాలు యుద్ధాలకు సిద్ధమవుతూ ఉన్నాయన్నమాట. ఈ క్రమంలో భాగంగా మరోసారి వార్తలు నిలిచింది ఇజ్రాయెల్. అదేంటంటే కనుక భారత్ మ్యాప్ను తప్పుగా చూపిస్తూ భారతదేశానికి చెందినటువంటి జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపిందన్నమాట. ఈ మ్యాప్లో భారతదేశానికి చెందినటువంటి జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపిస్తూ మ్యాప్ ఉందన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే కనుక మాకు భారతదేశం గొప్ప సన్నిహిత దేశం, ఇది ఒక ఎడిటర్ చేసినటువంటి తప్పు మాత్రమే, ఇది మా ఉద్దేశం కాదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇది ఎడిటర్ చేసినటువంటి తప్పు మాత్రమే, ఇది మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా, కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా మ్యాప్ను తప్పుగా చూపిస్తూ ఏ దేశం వార్తల్లో ఉందంటే ఇజ్రాయెల్ అనమాట. ఇజ్రాయెల్ దేశ రాజధాని జెరూసలేం. ఇజ్రాయెల్ భాష హిబ్రూ.
ఇజ్రాయెల్ కరెన్సీ షెకిల్. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఓకేనా ఇసాక్ హెర్జోగ్ అనమాట. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఇదనమాట గుర్తుపెట్టుకోవాలి కాస్త ఇంపార్టెంట్గా. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం అని, ఇజ్రాయెల్ భాష హిబ్రూ అని, ఇజ్రాయెల్ కరెన్సీ షెకిల్ అని, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇసాక్ హెర్జోగ్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. క్వశ్చన్ నెంబర్ 5. చంద్రుడిపై ధరించిన రోలెక్స్ వాచ్ వేలం వేయగా పలికిన ధర ఎంత? చంద్రుడిపై ధరించిన రోలెక్స్ వాచ్ని వేలం వేయగా పలికిన ధర ఎంత అంటే 3.35 కోట్లు. 3.35 కోట్లు ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చంద్రునిపైకి 1970లో అపోలో 13 అనేటువంటి ఒక నౌక వెళ్తుందన్నమాట. అపోలో 13 అనేటువంటి ఒక నౌక వెళ్తుందన్నమాట చంద్రుడిపైకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యోమగాములు కొంతమంది సాంకేతిక కారణాల వల్ల అక్కడ ఇబ్బందులు పడతారనమాట. 1970లో అపోలో 13 అనేటువంటి నౌక ద్వారా వెళ్ళినటువంటి వ్యోమగాములు అక్కడ సాంకేతిక కారణాల వల్ల కొంతమంది ఇబ్బందులు పడడం జరుగుతుందన్నమాట. ఈ క్రమంలో 1971లో అపోలో 14 అనేటువంటి నౌకలో ఎడ్గార్ మిచెల్ అనేటువంటి వ్యక్తి వెళ్తాడనమాట. 1971లో వాళ్ళని కాపాడేందుకు, సాంకేతిక కారణాల వల్ల అక్కడ ఉండిపోయినటువంటి వారిని కాపాడేందుకు, వారిని తీసుకొచ్చేందుకు అపోలో 14 అనేటువంటి ఒక నౌక పంపబడుతుంది. ఆ నౌకలో ఎడ్గార్ మిచెల్ అనేటువంటి ఒక వ్యక్తి వెళ్తాడనమాట. ఆయన ధరించిన వాచే ఈ రోలెక్స్ వాచ్ అనమాట. దీనికి ఏమని పేరు పెట్టారు అంటే కనుక జిఎంటి మాస్టర్ పెప్సీ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ వాచ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉందన్నమాట. చూడండి, ఇమేజ్లో కూడా చూడొచ్చు మీరు. ఆ ఎడ్గార్ మిచెల్ను చూడొచ్చు, ఆ పర్సన్ను, అదేవిధంగా వాచ్ ఎలా ఉందనేది కూడా చూడొచ్చు అనమాట ఇమేజ్లో. రెడ్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్న ఈ వాచ్కి ఏమని పేరు పెట్టారంటే జిఎంటి మాస్టర్ పెప్సీ అని పేరు పెట్టారు. జిఎంటి మాస్టర్ పెప్సీ గుర్తుపెట్టుకోవాలి. అదనమాట దీనికి సంబంధించి. అంతేకాదు, ఈ ఎడ్గార్ మిచెల్కి ఒక అవార్డు ఇచ్చారనమాట వాళ్ళని కాపాడినందుకు. అవార్డు ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆఫ్ ఓకేనా ప్రెసిడెన్షియల్ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటి ఒక అవార్డు ఇచ్చారనమాట ఆ రోజుల్లో. ఇకపోతే ఇప్పుడు ఈ వాచ్ని వేలం వేసింది ఎవరంటే మాత్రం ఆర్ఆర్ అక్స్ హౌస్ అనమాట. అమెరికాలోని టెక్సాస్కు చెందినటువంటి ఆర్ఆర్ అక్స్ హౌస్ వాళ్ళు దీన్ని వేలం వేయడం జరిగిందనమాట. ఇది నోట్ చేసుకోవాలి, ఓకేనా. అక్టోబర్ మంత్కు సంబంధించి 4 ఎగ్జామ్స్ మీకు కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుందన్నమాట. అక్టోబర్ 8, అక్టోబర్ 14, అక్టోబర్ 21, అక్టోబర్ 31. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి ఆ ఎగ్జామ్ పేపర్లు పంపించడం జరుగుతుంది ఆన్లైన్లో. అలా ప్రతి నెల కూడా కండక్ట్ చేయబడతాయి అన్నమాట. ఎవ్రీ మంత్ మీరు రాసుకొని అవి చాలా భద్రపరచుకోవచ్చు జిరాక్స్ తీసుకొని. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగగా ఇక్కడి స్థానాలు ఎన్ని? చూడండి, అక్టోబర్ 5వ తారీఖున హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయన్నమాట. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఎగ్జామ్స్లో అక్కడ అసెంబ్లీ స్థానాలు అడగడం జరుగుతూ ఉంటుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. కాబట్టి హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే మాత్రం 90 అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఒక పార్టీకి అక్కడ 46 స్థానాలు రావాలి, 50% పైగా రావాలి. కాబట్టి 46 స్థానాలు వస్తే కనుక గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ప్రజెంట్ అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అక్కడ జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మాత్రం ఏం చెప్తుందంటే కాంగ్రెస్ వచ్చే అవకాశమే ఉందని చెప్తుందన్నమాట. అంతేకాదు, పోలింగ్ రికార్డ్ స్థాయిలో నమోదైంది 65.65%.
65.65% పోలింగ్ నమోదైందనమాట. సాధారణంగా భారతదేశంలో నానుడి ఏంటంటే కనుక ఒక చోట గతంలో కంటే బాగా జరిగిందంటే కనుక అది ఇది ఎలక్షన్స్‌లో ఓటింగ్ పర్సెంట్ బాగా పెరిగిందంటే గనక గవర్నమెంట్ చేంజ్ అవుతుందనేటువంటిది ఉందన్నమాట. అదే తెలంగాణలో జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగిందనమాట. ఓటింగ్ పర్సెంట్ పెరిగితే గవర్నమెంట్ చేంజ్ అనమాట. అది జరుగుతూ ఉంది. అది మారడం లేదు. అదేవిధంగా హర్యానాలో కూడా ఓటింగ్ పర్సెంట్ బాగా 65.65% జరగడం వల్ల ఇక్కడ కూడా బీజేపీ వెళ్ళిపోయి కాంగ్రెస్ వస్తుందనేటువంటిది ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఇక్కడ. హర్యానా అనగానే హర్యానా రాజధాని చండీగఢ్, హర్యానా హైకోర్టు చండీగఢ్, హర్యానా రాష్ట్ర భాష హిందీ, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉండేవాడంటే బీజేపీ పార్టీ నుంచి నాయబ్ సింగ్ సైని ఉండేవాడు. నాయబ్ సింగ్ సైని. ఇక నెక్స్ట్ ఎవరు వస్తారని చూద్దాం. ఇక హర్యానా రాష్ట్ర గవర్నర్గా తెలుగువాడైనటువంటి బండారు దత్తాత్రేయ గారు ఉన్నారనమాట. తెలుగువాడైనటువంటి బండారు దత్తాత్రేయనే హర్యానా రాష్ట్ర గవర్నర్ అనమాట. నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. వైట్ హౌస్లో నూతన ఫెలోస్గా నియమితులైన భారతీయులు ఎవరు? వైట్ హౌస్ నూతన ఫెలోస్గా నియమితులైన భారతీయులు నళిని టాటా, పద్మిని పిల్లై. నళిని టాటా, పద్మిని పిల్లై వీళ్ళిద్దరూ కూడా మన భారత సంతతికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరూ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో ఫెలోషిప్ పొందారు. మొత్తం 15 మందిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరే వీళ్ళు. మొత్తం 15 మంది ఇక్కడ నియమించబడ్డారనమాట. ఈ 15 మంది ఫెలోషిప్ అయితే మన ఇద్దరు భారతీయులు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇద్దరు ఎవరంటే కనుక నళిని టాటా ఒకరు, పద్మిని పిల్లై ఒకరు. నళిని టాటా వచ్చేసి న్యూయార్క్ చెందినవారు, అమెరికాలో న్యూయార్క్. ఇక పద్మిని పిల్లై వచ్చేసి బోస్టన్కు చెందిన వాళ్ళు అనమాట, అమెరికాలోని బోస్టన్. వీళ్ళిద్దరూ భారత సంతతికి చెందిన వాళ్ళు అనమాట. 1965 నుంచి ఇలాంటి కార్యక్రమం జరుగుతుందన్నమాట. వైట్ హౌస్కి ఇలా సెలెక్ట్ చేయడం అనమాట. వీరేం చేస్తారంటే కనుక పరిపాలనా వ్యవహారాల్లో డైరెక్ట్గా పాలుపంచుకోవడం మరియు సామాజిక నాయకత్వంలో అంటే సామాజిక నాయకత్వానికి సంబంధించిన అంశాల్లో వీరు హాజరు కావడం జరుగుతుందన్నమాట. వైట్ హౌస్లో జరిగేటువంటి కార్యక్రమాలు మంత్రులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు కదా, వారితో కలిసి వీళ్ళు కూర్చోవచ్చు అనమాట. 15 మంది కూడా కూర్చొని పాల్గొనవచ్చు అనమాట ఆ సమావేశాల్లో. కాబట్టి రానున్నటువంటి రాజకీయ వ్యవహారాలు ఉంటాయి కదా, అందులో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశం మీద ఇలాంటివి చేస్తున్నారనమాట. ఎప్పటి నుంచి అంటే 1965 నుంచి చేస్తున్నారనమాట. రాజకీయాల్లో యువతను మరింత పెంపొందింపజేయాలనే ఉద్దేశం మీద ఆ రాజకీయ వ్యవహారాల్లో వారికి కొన్ని అంశాలను తెలియజేయాలని, అదే సామాజిక నాయకత్వంలో వాళ్ళు ఎదగాలని ఈ ఉద్దేశం మీద ఇలాంటివి చేస్తారనమాట అమెరికాలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏం లేదు. అమెరికా అధ్యక్ష భవనం ఏదంటే వైట్ హౌస్ అనమాట. ఈ వైట్ హౌస్లో మొత్తం 15 మంది 2024, 2025 ఏడాదికి గాను 2024-2025 ఏడాదికి గాను 15 మంది సెలెక్ట్ అయ్యారనమాట. అందులో భారతీయులు ఇద్దరు ఉన్నారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ ఇద్దరు ఎవరంటే కనుక నళిని టాటా, పద్మిని పిల్లై అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. అబార్షన్ హక్కును సమర్థిస్తూ వార్తల్లో నిలిచిన మెలానియా ఏ దేశానికి చెందినవారు? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అబార్షన్ హక్కును సమర్థిస్తూ అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా వార్తల్లో ఉందన్నమాట. అబార్షన్ హక్కును సమర్థిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా వార్తల్లో ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మెలానియా రాసినటువంటి పుస్తకం మెమోర్. ఈ మెమోర్ అనే పుస్తకం అక్టోబర్ 8న రిలీజ్ కాబోతూ ఉందన్నమాట. ఈ మెమోర్లో ఆమె ఏమని రాసుకుందంటే కనుక ఈ అబార్షన్ హక్కు గురించి రాసిందనమాట. అబార్షన్ చేసుకునేటువంటి అధికారం అంటే ఆ విషయం ఆ మహిళకు కాక ఇంకెవరికి ఉంటుంది? అబార్షన్ అనేటువంటి అంశం ఉంది కదా, ఆ అంశం దానిపైన అధికారం ఆ మహిళకు కాక ఇంకెవరికి ఉంటుంది? కాబట్టి ఆ స్త్రీకి ఆ హక్కు ఉంటుందంట. అబార్షన్ చేసుకునేటువంటి హక్కు ఆ స్త్రీకి ఉంటుందని చెప్పేసి ఆమె
మెమోర్ అనేటువంటి పుస్తకంలో ఓకేనా వివరించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. మెలానియా వార్తల్లో ఉంది ఎందుకంటే కనుక ఈ విషయంపైనే అనమాట. అదేవిధంగా రాసిన పుస్తకం గుర్తుపెట్టుకోవాలి మెమోర్. మెమోర్ రాసింది ఎవరంటే మెలానియా. మెలానియా ఎవరంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య. ఈ పుస్తకంలో ఆమె ఏమని రాసిందంటే కనుక అబార్షన్ హక్కు ఓకేనా అబార్షన్ హక్కుపై ఓకేనా దాన్ని సమర్థిస్తూ రాసిందనమాట గుర్తుపెట్టుకోవాలి. నవంబర్లో ఎలక్షన్ జరుగున్నాయన్నమాట అమెరికాలో. ఓకేనా ఈ సమయంలో ఈ పుస్తకం అక్కడ విడుదలైందనమాట. కాబట్టి ఇది చాలామంది రాజకీయ ప్రముఖుల్లో బాగా ఓకేనా వినిపిస్తున్నటువంటి పుస్తకం అనమాట. రానున్న రోజుల్లో అన్ని న్యూస్ పేపర్లో కూడా ఈరోజు కనిపించినటువంటి అంశం అనమాట మెమోర్ అనేటువంటి పుస్తకం గురించి. కాబట్టి గుర్తుంచుకోవాలి అందరూ కూడా. చాలా చాలా ఇంపార్టెంట్. 9th క్వశ్చన్, చేపల ఉత్పత్తులు విలువ పెరుగుదలలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? చేపల ఉత్పత్తులు విలువ పెరుగుదలలో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది అంటే కనుక ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్. చూడండి ఇటీవల విడుదల చేసినటువంటి గణాంకాలు అనమాట ఇది. గత 4 ఏళ్ల నుంచి కూడా మనం చూసినట్లయితే కనుక చేపల ఉత్పత్తి విలువలో టాప్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కనుక ఆంధ్రప్రదేశ్ అనమాట. అదేవిధంగా పాలు మాంసము గుడ్లు ఉత్పత్తులు విలువలో మన ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానం అనమాట. 4వ స్థానం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక పండ్లు కూరగాయల ఉత్పత్తులు విలువ పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ స్థానం 5వ స్థానం అనమాట. మొదటి స్థానం ఏది, 4వ స్థానం ఏవి, 5వ స్థానం ఏవి అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇకపోతే గణాంకాలను ఒకసారి మనం చూస్తే 2022, 2023 ఈ సంవత్సరానికి సంబంధించి చేపల ఉత్పత్తి విలువ మనం కోట్లలో చెప్పుకున్నట్లయితే కనుక 79,900 విలువ అనమాట. కోట్లలో అనమాట ఇది 79,900. ఇక పాలు మాంసము గుడ్లు తీసుకున్నట్లయితే 2022, 2023 సంవత్సరానికి సంబంధించి ఈ విలువ 64,000 కోట్లు అనమాట. 64,000 కోట్లు అనమాట. అదేవిధంగా పండ్లు కూరగాయలకు సంబంధించి 2022, 2023కు సంబంధించిన విలువ ఒకసారి మనం తెలుసుకుంటే 35,800 కోట్లు అనమాట. 35,800 కోట్లు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్గా ఆ స్థానాలు గుర్తుపెట్టుకోండి, ఆ విలువ గుర్తుపెట్టుకోండి, రెండింటిని నోట్ చేసుకోండి. ఓకేనా. ఇక లాస్ట్ క్వశ్చన్, ఇరానీ కప్ రన్నర్గా రెస్ట్ ఆఫ్ ఇండియా నిలవగా విన్నర్గా నిలిచిన జట్టు ఏది? ఇరానీ కప్ రన్నర్గా రెస్ట్ ఆఫ్ ఇండియా, విన్నర్ ముంబై జట్టు అనమాట. ముంబై జట్టు. ఏమీ లేదు ఇక్కడ, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, విన్నర్ రన్నర్ అంతే. విన్నర్ ముంబై జట్టు, రన్నర్ వచ్చేసి రెస్ట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇరానీ కప్ అనేటువంటిది బీసీసీఐ మన దేశవాళీ టోర్నీ అనమాట. బీసీసీఐ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఒక దేశవాళీ టోర్నీ అనమాట. మన దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్స్ ఉంటాయి కొన్ని. అందులో రంజీ ట్రోఫీ ఒకటి, దులీప్ ట్రోఫీ ఒకటి, దేవదార్ ట్రోఫీ ఒకటి, విజయ్ హాజరే ట్రోఫీ ఒకటి, విజయ్ మర్చెంట్ ట్రోఫీ ఒకటి, సుబ్బయ్య పిల్లై కప్ ఒకటి, ఇరానీ కప్ ఒకటి, ఇట్లా ఉంటాయన్నమాట. ఇరానీ కప్ కూడా దేశవాళీ టోర్నీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనమాట. మన దేశానికి సంబంధించినటువంటిది. బీసీసీఐ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అలా ఈ ఏడాది విన్నర్ రన్నర్ నోట్ చేసుకుంటే ముంబై జట్టు విన్నర్, రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి రన్నర్ అనమాట. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది అంటే మాత్రం అజింక్య రహనే. ముంబై టీముకు చెందినటువంటి అజింక్య రహనేకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందనమాట. ఇవి టెస్ట్ మ్యాచ్లు అనమాట. ఇరానీ ట్రోఫీ అనేటువంటిది టెస్ట్ మ్యాచ్ అనమాట. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగింది ఈ ఏటా. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగిందనమాట. ఫైనల్ వచ్చేసి అక్టోబర్ 5 జరిగింది. కాబట్టి విన్నర్ రన్నర్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గుర్తుపెట్టుకోండి, అజింక్య రహనే, ముంబై టీం ప్లేయర్ అనమాట. ముంబై టీం ప్లేయర్ అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.